ఈ స్టాక్ ని ఎలా ట్రేడ్ చేయాలనేది మనం డెఫినెట్లీ రేపటి వీడియోలో డెఫినెట్లీ అనలైజ్ హెరిటేజ్ గురించి మిస్ అవ్వకండి ఆ వీడియోని. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించు మార్కెట్ సెట్ క్లోజ్ కి స్వాగతం. ఇక ఈ రోజు కూడా లాక్ లెస్టర్ డేగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే నిఫ్టీ మనకి 80 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ ప్రాబ్లీ నిన్నటి హై అండ్ లోస్ మధ్యలోనే కొద్దిగా కదలాడుతుంది విషయం. సో 23,344 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ 23,295 దాకా కిందకి రావటం చేసాం. అండ్ క్లోజింగ్ కూడా 23,308. సో ఆల్మోస్ట్ నియర్ టు ద లో దగ్గరే క్లోజ్ అవుతుంది చేసాం. బట్ వన్ థింగ్ ఇక్కడ మనకి ఈ రోజు జరిగింది ఏంటి అంటే కనుక ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే 23,411 ఉందో ఈ రోజు ఒక ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అయింది. అంటే ఆ హైని బీట్ చేసి ఒక 30-40 పాయింట్స్ పైకి వెళ్ళి 23,441 దాకా కూడా వెళ్ళటం చూసాం. బట్ హైయర్ లెవెల్స్ లో సస్టైన్ కాలేకపోయింది. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా చూస్తున్నాం, ఎవ్రీ డే మనకు ఒక న్యూట్రల్ బార్స్ రావటం చూస్తున్నాం, డోజీ బార్స్ అంటాం వాటిని. అండ్ ప్రాబ్లీ రోజు కూడా బుల్స్ అండ్ బేర్స్ ఫైట్ చేస్తున్నారు కానీ ఎవరు కూడా విన్ అవ్వలేకపోతున్నారు. బట్ ఈ రోజు జరిగిన దాని ప్రకారం మనం చూస్తే కనుక 3 days లో ఏదైతే ఉందో 23,206, ఐ థింక్ అది ఒక సపోర్ట్ పాయింట్ గా చూస్ చేసుకోవచ్చు. ఇంతకుముందు 22,910 అనుకున్న పాయింట్ ఇప్పుడు 22,210 వరకు అప్ మూవ్ అయిందని మనం అనుకోవచ్చు. అండ్ ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఏదైతే మంత్లీ ఎక్స్పైరీ ఉంటుందో ఆ టైం కల్లా 23,600 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ మనం ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 7 సెషన్స్ లోనే లోయెస్ట్ 21,280 నుంచి 23,400, అంటే ఆల్మోస్ట్ 2,200 పాయింట్స్ పెరిగిన నిఫ్టీ డెఫినెట్లీ ఇంకొద్ది కన్సాలిడేషన్ ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఒకవేళ 23,206 కింద క్లోజ్ అయింది డిసైసివ్లీ అంటే కనుక నెక్స్ట్ సపోర్ట్ మనకి 22,817 దగ్గర ఉంటుంది. సో అప్పుడు ఒక బిగ్ క్రాక్ వచ్చి 300-400 పాయింట్స్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది కేర్ఫుల్ గా గమనించాలి. ఇక సెక్టర్ రొటేషన్ కొనసాగుతుంది మనకి. సో ఎవ్రీడే ఒక్కొక్క సెక్టర్ అవుట్ పర్ఫార్మ్ చేస్తా ఉంది. ఈ రోజు అవుట్ పర్ఫార్మర్స్ లో మనం చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పొచ్చు. స్టాక్స్ లైక్ కోల్ ఇండియా కానీ, పవర్ గ్రిడ్ కానీ, ఎన్టీపీసీ, బీపీసీఎల్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. అండ్ ఈ రోజు స్పెసిఫిక్ గా మనం చూస్తే కనుక ఫినాన్షియల్స్ అండ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లో కొద్ది బయింగ్ రావటం చూసాం. మేబీ నిన్న ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ తర్వాత ఒక పుల్ బ్యాక్ ర్యాలీ అనొచ్చు, లేదంటే ఇండివిజువల్ స్టాక్స్ లో ఫ్రెష్ బయింగ్ అనొచ్చు. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ట్విన్స్ కానీ, లేకపోతే ఎస్బీఐ లైఫ్ కానీ, వీటన్నిటిలో కూడా కొద్దిగా బయింగ్ రావటం చూసాం. అదేవిధంగా కోర్ సెక్టర్ లో కొంచెం సిమెంట్ స్పేస్ లో ఆర్ మెటల్స్ లో కొద్దిగా బయింగ్ రావటం చూసాం, స్వల్ప బయింగ్. ఇక వీక్ అయిన సెక్టర్స్ లో మనకి ఆల్వేస్ తెలిసిందే, ఎప్పుడైతే అదర్ స్టాక్స్ అగ్రెసివ్ సెక్టర్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తే డిఫెన్సెస్ అండర్ పర్ఫార్మ్ చేయటం మనం ఆల్వేస్ చూస్తుంటాం. ఆ కోవలో ఎఫ్ఎంసీజీ హెస్ డన్ బ్యాడ్ ఈ రోజు. సో స్టాక్స్ లైక్ బ్రిటానియా కానీ, నెస్లే కానీ, హిందుస్థాన్ లీవర్ ఇవన్నీ కూడా కొద్ది వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ఫార్మా స్టాక్స్ కూడా కొద్ది వీక్ గా ట్రేడ్ అయ్యాయి, బికాస్ అది కూడా డిఫెన్సివ్ గా మనం అనుకుంటాం కాబట్టి. స్టాక్స్ లైక్ దివీస్, డాక్టర్ రెడ్డి లాంటి స్టాక్స్ కొద్ది వీక్. అండ్ సెలెక్టెడ్ ఆటో నేమ్స్ ఏదైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా డ్రీమ్ రన్ వచ్చాయో ఆ స్టాక్స్ లో కూడా ఒక స్వల్ప రియాక్షన్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ M&M కానీ, టాటా మోటార్స్ కానీ, ఇలాంటి వాటిల్లో స్వల్ప నష్టాలు చూసాం. అదేవిధంగా అదానీస్ లో కూడా లాస్ట్ 3-4 days ర్యాలీ ఏదైతే వచ్చిందో అది కొంచెం ఫిజిల్ అవుట్ అయిపోయిన ఒక ఫీల్ మనకి ఇచ్చింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మనం చార్ట్ చూస్తే కనుక సేమ్ యాజ్ ఎస్టర్డే ఏదైతే ఫార్మేషన్ వచ్చిందో అదే ఫార్మేషన్ జరిగింది. ఓపెన్ అండ్ క్లోజ్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. ఒక 30-40 పాయింట్స్ పక్కన పెడితే కనుక హై ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. టుడే హై ఏదైతే ఉందో 50,252. సో ఈ రోజు హై 50,233 అండ్ లో 49,697. సో మొన్నటిలో కూడా 49,622. అంటే మండే రోజు ఏదైతే బార్ ఉందో అదే బార్ లోనే ట్రేడ్ అవుతుంది ఈవెన్ నిఫ్టీ ఇప్పటి కూడా. సో మనం దాన్ని స్టిల్ ఇట్ ఈస్ ఇన్సైడ్ బార్ అంటాం. బట్ వన్ థింగ్ ఏంటంటే మనకి 4th రోజు ఏదైతే ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఉందో 56-67 హై రావటం చూసాం. సో అది బ్రీచ్ చేసే ఛాన్సెస్ ఉందా త్వరలో మనం చూడాలి. ఎందుకంటే 49,024 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని పైన ఉన్నంతకాలం బ్యాంక్ నిఫ్టీ ఫ్రెష్ హై సెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. 51,133 అనేది ఆల్ టైమ్ హై మనకి 3rd June రోజు రావటం చూసాం. సో అక్కడ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, ప్రొవైడెడ్ 49,024 బ్రీచ్ కాకపోతే. సో బై డిప్స్ అని అంటాం, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 600-800 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ వస్తే స్టాప్ లాస్ పెట్టుకుని బ్యాంక్ నిఫ్టీ బై చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇక గెయినర్స్ లో మనం చూస్తే కనుక ఇట్ వాస్ మిక్స్ ఆఫ్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గా చెప్పుకోవాలి మనం. ఈ రోజు ఫెడరల్ బ్యాంక్ హ్యాస్ హిట్ ఆల్ టైమ్ హై.
సో హైయెస్ట్ గెయినర్ బ్యాంక్ నిఫ్టీలో చెప్పుకోవచ్చు. ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ 170 దాకా రావటం చూసాం. ఈ రోజు 174 కూడా హై హిట్ అవటం చూసాం. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి అండ్ ఎస్బీఐ ఆర్ ద నెక్స్ట్ గుడ్ గెయినర్స్ లాగా చెప్పుకోవచ్చు. ఇక జనరలీ వీక్ గా ఉన్న స్టాక్స్ మనకి మార్కెట్ సైడ్ వేస్ లో పడుతున్నప్పుడు వీక్ అవుతుందని ఆల్వేస్ చెప్తుంటాం. ఆ కోల్ ఏయూ బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఈ రోజు కొద్దిగా పడుతుంది చూసాం, క్లోజ్ టు 1%. అండ్ అదర్ బ్యాంక్స్ లైక్ యాక్సిస్, కోటక్ ఇవి కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక మనకి ఎఫ్ అండ్ స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఈరోజు క్లియర్ గా ఫినాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లో ఒక మంచి బయింగ్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఏఎంసీ స్టాక్స్ లో కూడా కొద్దిగా బయింగ్ రావటం చూసాం. హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఆల్మోస్ట్ 5% పెరగటం చూసాం. అదేవిధంగా చోలా ఫైనాన్స్ కానీ, లేదంటే ఎల్ఐసి హౌసింగ్ కానీ, క్యాన్ఫిన్ హోమ్స్ కానీ, ఇవన్నీ కూడా బిట్వీన్ 3 to 5% పెరగటం చూసాం. అండ్ ప్రైవేట్ మిడ్ క్యాప్ ఐటీ స్పేస్ లో కూడా ఈరోజు కొద్దిగా బయింగ్ రావటం చూసాం. సో ఆ కోవలో ఓఎఫ్ఎస్ఎస్ కానీ, ఎంఫసిస్ కానీ ఇవన్నీ కూడా స్వల్పంగా పెరిగాయి. అండ్ ఇక్కడ కూడా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ డామినేట్ చేశాయని చెప్పొచ్చు ఇండివిజువల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో. సో కాంకర్, ఎన్ఎండిసి, బిఈఎల్ కానీ, హిందుస్థాన్ కాపర్, భారత్ ఫోర్జ్, పెట్రోనెట్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక క్యాపిటల్ గూడ్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కి ఏదైతే ప్రాఫిట్ బుకింగ్ ఉందో ఈ రోజు దానికి రివర్స్ అవటం చూసాం. సో ఏబీబీ, సిమెంట్స్ అండ్ కమిన్స్ లాంటి స్టాక్స్ బిట్వీన్ 2 to 4% కూడా పెరగటం చూసాం. అండ్ స్పెషాలిటీ కెమికల్స్ లో కొద్దిగా బయింగ్ రావటం చూసాం. సో వెదర్ సస్టైన్ అవుతాయా లేదా అని మనం చూడాలి. అండ్ వీక్ అయిన సెక్టర్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ అగైన్ ఎఫ్ఎంసీజీ. ఇక్కడ కూడా స్టాక్స్ లైక్ మ్యారికో, డాబర్ లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ ప్రాబ్లీ హెల్త్ కేర్ లో మనం చూస్తే కనుక డయాగ్నోస్టిక్ స్టాక్స్ అండ్ మిడ్ క్యాప్ ఫార్మాలో కొద్దిగా సెల్లింగ్ రావటం చూసాం. బోత్ మెట్రోపాలిస్ అండ్ లాల్ పాత్ స్లాబ్ క్లోజ్ టు అబౌట్ 1.5% కరెక్ట్ అవటం చూసాం. ఇక మిడ్ క్యాప్స్ లో గ్రాన్యూల్స్ కానీ, బయోకాన్ కానీ, లారస్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ అనేది రావటం చూసాం. అండ్ క్యాష్ సెగ్మెంట్ లోకి వచ్చేసరికి వెరీ ఇంట్రెస్టింగ్ మూవ్స్. సో చాలా స్టాక్స్ మనకి మోర్ దాన్ 10 to 15% దాకా పెరగటం చూసాం. సో మనం ట్రాక్ చేసే వాటిల్లో ఆర్ మనం రెగ్యులర్ గా ఫాలో చేసే స్టాక్స్ మనం చూస్తే కనుక వెరెండా ఈరోజు హైయెస్ట్ గెయినర్ అబౌట్ 18% దాకా పెరగటం చూసాం. బట్ దీనిలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ స్టాక్ బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి స్టాక్స్ జోలికి కంపల్సరీగా అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తాం. వన్ షుడెంట్ వెంచర్ అవుట్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. సో ఆ కోలో వెరండా ఒకటి రావటం చేసాం, డిష్ టీవీ రావటం చేసాం, 12% పెరిగింది ఈ రోజు. అదేవిధంగా పేటిఎం ఒక 7% పెరిగింది. అండ్ ఇన్ని రోజులు ఆల్మోస్ట్ సైడ్ వేస్ లో నిద్రపోతున్న టీటీఎంఎల్ కూడా ఈ రోజు ఒక 7 to 8% పెరిగింది. సో ఇవన్నీ కూడా బిలో 200 మూవింగ్ యావరేజ్ ఉన్న స్టాక్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి ట్రేడింగ్ కోసం. ఇక బ్రేక్అవుట్ అండ్ ఫ్రెష్ హైస్ వచ్చిన స్టాక్స్ లో మనం చూస్తే కనుక గ్రావిటా. సో ఈ స్టాక్ మీకు చూస్తే కనుక వాల్యూమ్ అబౌట్ 35 lakhs వాల్యూమ్ జరగటం చూసాం. అండ్ స్టాక్ అబౌట్ 15% పెరగటం చూసాం. సో గ్రావిటాలో యావరేజ్ వాల్యూమ్ 2 to 4 lakhs పర్ డే అవుతుంది, గుడ్ డేస్ లో. సో ఈరోజు డెఫినెట్లీ సమ్ హ్యూజ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ మేబీ బిగ్ హెచ్ఎన్ఐ కొన్న ఇండికేషన్ మనకు వస్తుంది. బట్ హరీ కొనాల్సిన అయితే అవసరం లేదు హరీగా ఇమీడియట్లీ. ఓన్లీ థింగ్ ఏంటంటే దీన్ని ట్రాక్ లో పెట్టుకోవాలి. అప్పుడు ఐ థింక్ వీ కెన్ మేక్ మనీ ఆన్ కరెక్షన్. సేమ్ థింగ్ సర్లా పాలీలో అవటం చూసాం ఇది. సో ప్రీవియస్ హై ఏదైతే ఉందో 97 అది బ్రీచ్ అయ్యి ఈరోజు 102 దాకా వెళ్ళటం చూసాం. అండ్ వాల్యూమ్ ఇస్ 1.2 crores. దీని వాల్యూమ్ యావరేజ్ వాల్యూమ్ 8 to 10 lakhs పర్ డే అయ్యేది. 10 times ఆఫ్ ద మోస్ట్లీ 12 times ఆఫ్ ద వాల్యూమ్ జరిగిపోయింది. సో దీనిలో కూడా దేర్ మస్ట్ బి సమ్ న్యూస్ ఆర్ మేబీ సమ్ హ్యూజ్ ఫండ్ యాజ్ స్పాట్ అనేది మనం చూడాలి. అదేవిధంగా ఎంఏ ఆర్గానిక్ ఇస్ వన్ మోర్ స్టాక్, ఒక న్యూ లైఫ్ టైమ్ హైకి రావటం చూసాం. ఈ స్టాక్ మనం చూస్తే కనుక సో ఈ స్టాక్ కూడా ఈరోజు వాల్యూమ్ అంత లేకపోయినా కూడా యావరేజ్ 9 lakhs వాల్యూమ్ అయింది. బట్ గుడ్ డేస్ లో ఈ స్టాక్ 5 to 6 lakhs కూడా అవుతుంది. బట్ స్టిల్ న్యూ హై ఏదైతే ఉందో హిట్ అవటం చూసాం ఎంఏ ఆర్గానిక్స్ కూడా. సో అఫ్ కోర్స్ ఇది మల్టీ మంత్ హై, నాట్ ఏ న్యూ హై. ఈ స్టాక్ ని కూడా వాచ్ లిస్ట్ లో పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్ టార్గెట్ ఇది 1400 దాకా ఉంటుంది, 1329 ఉంది. అండ్ ఐ థింక్ 1219 ఈజ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్. ఈ రోజు లోకి దగ్గరలో ఒక మంచి సపోర్ట్ ఉంది విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. ఇక వీక్ అయిన స్టాక్స్ లో సేమ్ నేమ్స్ నిన్నేవైతే పడ్డాయో 5% నవా అగ్రి కానీ, హెరిటేజ్ ఫుడ్ కానీ, హెచ్జీ ఇన్ఫ్రా ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. సో అఫ్ కోర్స్ హెరిటేజ్ ఫుడ్ కి అయితే 5% సర్క్యూట్ ఉంది కాబట్టి నిన్న 5% అండ్ ఈ రోజు కూడా 5% పడుతుంది చూసాం. అండ్ ఈ స్టాక్ ని ఎలా ట్రేడ్ చేయాలనేది మనం డెఫినెట్లీ రేపటి వీడియోలో విల్ డెఫినెట్లీ అనలైజ్ హెరిటేజ్ గురించి. మిస్ అవ్వకుండా ఆ వీడియోని. అండ్ అదర్ స్టాక్స్ లైక్ ఆర్ఐఎల్ కానీ, జొమాటో కానీ, న్యూలాండ్ ల్యాబ్, రోలెక్స్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఫర్ ద ఫ్యాక్ట్ ఈవెన్ లిథికా కూడా ఈరోజు కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. సో వన్ ఇంట్రెస్టింగ్ స్టాక్ టు కీప్ ఆన్ వాచెస్ మనం వెరీ వెరీ ఓల్డ్ హార్స్ అని చెప్తాం మనం.
సో దాని స్టాక్ ఇస్ ఫ్రాజ్ ఇండస్ట్రీస్. ఐ థింక్ గత 3 to 4 years గా మనం ఈ స్టాక్ ని కంటిన్యూస్లీ ట్రాక్ చేస్తున్నాం. అండ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్స్ వచ్చాయో లేదంటే సపోర్ట్ పాయింట్స్ వచ్చాయో కంటిన్యూస్లీ చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక నవంబర్ లో ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 650 దాకా వెళ్ళటం చూసాం మనం. అండ్ నవంబర్ నుంచి ఆల్మోస్ట్ మే ఎండింగ్ వరకు, సో అబౌట్ 7 months కన్సాలిడేషన్ జరిగి ఒక లోవర్ లో కూడా ఫామ్ అవటం చూసాం అరౌండ్ 448 దగ్గర. బట్ అనూహ్యంగా ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ డే లో ఫామ్ అయిందో 483 నుంచి ఎగ్జాక్ట్లీ 6 sessions లోనే 483 నుంచి 650 దాకా వెళ్ళటం చూసాం. సో ఎప్పుడైతే 658 దాటిందో ఇది ఆల్ టైమ్ హై దాటిందంటాం మనం, బ్రేక్అవుట్ చార్ట్ అంటాం. అండ్ వాల్యూమ్స్ కూడా హెవీగా జరుగుతున్నాయి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా చూస్తే కనుక. సో మనకి 7th రోజు ఆల్మోస్ట్ 66 lakhs వాల్యూమ్ జరిగింది. తర్వాత 10th and 11th అబౌట్ 21 lakhs జరిగింది. ఈ రోజు అగైన్ 63 lakhs వాల్యూమ్. సో ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ సమ్ ఇన్స్టిట్యూషన్ ప్లే అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ రోజు దేర్ ఇస్ ఎ న్యూస్ కూడా, ఎథనాల్ మీద గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేసి క్రూడ్ ని వాడకం తగ్గించే ప్రయత్నం చేస్తారని ఒక న్యూస్ రావుతుంటే కూడా ఈ రోజు పెరగటం చూసాం. ఏదైనప్పటికీ మన చార్ట్స్ మీద బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి దీన్ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని డిప్స్ లో కొనే ప్రయత్నం చేయాలి. సో ఆ డిప్స్ ఎక్కడ దాకా వస్తుంది అంటే కనుక మేబీ ఫస్ట్ సపోర్ట్ 588 దగ్గర ఉంది. సో ఈ రోజు క్లోజింగ్ చూస్తే 630. సో అనదర్ 45 రూపీస్ దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. అఫ్ కోర్స్ ఇది 1 month 2 months కో కాదు, అట్లీస్ట్ 2 quarters వ్యూ ఉన్న వాళ్ళు ఈ టైంలో అక్యుములేట్ చేయాలి. ఎందుకంటే బ్యాడ్ డేస్ వచ్చి స్టాక్ లో కరెక్షన్ వస్తే ఇది ఈవెన్ 550 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ అని సజెస్ట్ చేస్తాం. అండ్ ప్రాబ్లీ దీనిలో ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కూడా హెవీగా ఉంటాయి. కోర్స్ ఈ కపుల్ ఆఫ్ 6-7 days లో పెరిగిందే కాకుండా కన్సల్టేషన్ తర్వాత మళ్ళా 8 to 10% మూవ్స్ విత్ ఇన్ 1 week ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా మనకి ట్రేడర్స్ కూడా ఈ స్టాక్ ఉపయోగపడుతుంది. So that's all for today. Thank you for watching the video.